హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం కమ్మగా ముద్దపప్పు అరటికాయ పులుసు వండుకుందాం. ఈ అరటికాయలు మీడియం సైజు కాకుండా కొంచెం ముదిరిన కాయలు పెద్దగా ఉంటే పులుసుకి చాలా రుచిగా ఉంటాయి. ముందుగా గిన్నెలో 1 లీటర్ నీళ్ళు తీసుకొని కొంచెం రాళ్ళుప్పు వేసుకుని ముక్కలు కట్ చేసుకొని అందులో వేసుకొని ఉడికించుకుందాం. స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకొని ముక్కలు ఉడికించుకుందాం. ఇప్పుడు ఒక పక్క ముద్దపప్పు కూడా రెడీ చేసుకుందాం. శుభ్రంగా నీరు పోసుకొని పప్పు కడుక్కుందాం. ఈ పప్పులో 4 కప్పులు నీరు పోసుకొని పప్పు ఉడికించుకుందాం. పప్పులో వెల్లుల్లి రెబ్బలు 4, కొంచెం పసుపు, 1 స్పూన్ నూనె వేసుకొని ఉడికించుకుందాం. ఇప్పుడు పెద్ద ఉల్లిపాయలు 2 ముక్కలుగా కట్ చేసుకుందాం. అరటికాయ ముక్కలు ఉడికాయేమో చూద్దాం. ముక్కలు ఉడికాయండి. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టుకొని పులుసు రెడీ చేసుకుందాం. ముందుగా 1 గంట నూనె పోసుకుందాం. నూనె అయితే కాగింది. తాలింపు దినుసులు వేసుకుందాం. ఇప్పుడు 1 అర స్పూన్ పసుపు వేసుకుందాం. అలానే 1 చిన్న స్పూన్ ఇంగువ వేసుకుందాం. కరివేపాకు వేసుకుందాం. ఇప్పుడు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకుందాం. ఒక చిటికెడు పంచదార వేసుకుంటే ఉల్లిపాయ ముక్కలు త్వరగా మగ్గుతాయి. అరటికాయ ముక్కల్ని చల్లటి నీటిలో వేసుకుందాం. ఇప్పుడు అరటికాయ ముక్కలు పొట్టు తీసుకోవాలి. ఉడికిన అరటికాయ ముక్కల్ని చిన్న చిన్న ముక్కలుగా కోసుకుందాం. ఇలా దోరగా వేయించుకుంటే పులుసులోకి చాలా బాగుంటాయి. ఇప్పుడు టమాటాలు వేసుకుందాం. అలానే అరటికాయ ముక్కలు కూడా వేసుకోవాలి. ఒకసారి కలుపుకుందాం. మూత పెట్టి ఒక 5 నిమిషాలు మగ్గించుకుందాం. ఇప్పుడు ఉప్పు కారం వేసుకుందాం. 2 స్పూన్ల కారం,
1 స్పూను ఉప్పు, ఇప్పుడు 1 లీటర్ నీళ్లు పోసుకుందాం. రెండు అరటికాయల పులుసులోకి 50 గ్రాముల చింతపండు అయితే సరిపోతుంది. నేనైతే ఉడికించిన చింతపండు గుజ్జు వేసుకుంటున్నాను. ఇప్పుడు పులుసు దగ్గర పడే వరకు మరిగించుకోవాలి. పప్పు మెత్తగా ఉడికిన తర్వాత 1 అర స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. అలానే 2 స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. ఇప్పుడు పప్పు మెత్తగా మెదుపుకోవాలి. ఇప్పుడు ఈ పులుసుకి అసలైన రుచి రావాలంటే ఒక 20 గ్రాముల బెల్లం వేసుకోవాలి ఖచ్చితంగా. వీటితో పాటు వేయించిన ధనియాల పొడి 1 స్పూన్ వేసుకొని ఒక 5 నిమిషాలు మరిగించుకొని దింపేసుకుందాం. ఇప్పుడు ఎంతో రుచికరమైన మన అరటికాయ పులుసు రెడీ అయిపోయింది. ఇంకా మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తూ ఉంటాను. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్. థ్యాంక్ యూ.